జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి గురుకుల కళాశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. నాణ్యత లేని భోజనం పెడుతున్నారని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదంటూ నిరసన తెలిపారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు కాలినడకన బయలుదేరగా మార్గం మధ్యలో ఎస్ఐ విజయ్ కుమార్ వారిని అడ్డుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారిని శ్వేతా ప్రియదర్శిని అక్కడికి చేరుకుని ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన విరమించారు. దాని గురించి నేను ఎంక్వైరీ చేయడానికి ఇక్కడ బూరెడ్డిపల్లి స్కూల్ దగ్గర పిల్లలు వచ్చేసి ఉన్నారు. యాక్చువల్గా ఇది రేలంపాడులో నడుస్తూ ఉంది. వీళ్ళు వచ్చి ఫుడ్ అనేది వాళ్ళకు 1 ఇయర్ నుంచి బాగాలేదు అని చెప్పి ఇప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మేము ఎన్నిసార్లు విజిట్ చేసినా కానీ వాళ్ళు ఏది కూడా కంప్లైంట్ చేయలేదు. ఇక్కడికి వచ్చి మాట్లాడితే వాళ్ళు ఏంటంటే మాకు 1 ఇయర్ నుంచి ఫుడ్ ప్రాబ్లం అనేది ఉంది అని చెప్తున్నారు. నేను వాళ్ళతో పాటు ఇప్పుడు స్కూల్కి వెళ్ళి అక్కడ ఏముంది అనేది డీటెయిల్గా చెప్తాను. కడతారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు.